తీస్తాను. దేవుని సన్నిధిలో అందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరిచి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చదువుబడిన మాట మనం చూస్తున్నాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకేమి ఇస్తున్నాడట? అధికారము అనండి. ఈరోజు పాఠం సబ్జెక్ట్ పాయింట్ ఏంటంటే, రాసుకున్న అంశం దేవుడు ఇచ్చు అధికారము. చెప్పండి అందరూ, దేవుడు మనకు ఇచ్చు అధికారం. మనం ఆ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమండి, అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే మరి ఆయన ఎవరండి? ఒక అధికారం ఇచ్చేవారు ఏమై ఉండాలి? అధికారై ఉండాలి. ఆమేన్. అధికారం ఇచ్చేవాడు ఏమై ఉండాలి? అధికారి అయితేనే అధికారము ఇవ్వగలడు. వేటి మీద మనకు అధికారం ఇచ్చాడట? అక్కడ రాయబడింది కదా, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. మన శత్రువు ఎవరు? మనకు శత్రువు ఎవరు చెప్పండి? ఒకటి సాతాను, 2 ఈ లోకం, 3 మన శరీరమే. చెప్పండి, 1 సాతాను మన శత్రువు. అందుకని ఇక్కడ రాయబడింది కదా, శత్రువు అని రాయబడిందా? శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను. మన శత్రువు ఎవరండి? పక్కన ఉన్నావా? పక్కన ఇంటోళ్ళ? ఈ రోజుల్లో చాలామందికి పక్కన ఇంటోళ్ళు శత్రువులు ఉంటున్నారు. నో, మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. మన శత్రువు ఎవరు చెప్పండి? సాతాను. రెండోది, మన శత్రువు ఎవరండి? లోకం. లోకం అంటే లోక స్నేహం. లోక స్నేహం చేసేవాడు దేవుడికి వైరం అట. లోక స్నేహం చేసేవాడు దేవుడికి శత్రువు అట. అవునా కదా? యాకోబు పత్రికలో లోకంతో స్నేహం చేసేవాడు నాకు దేవునికి శత్రువు అని రాయబడింది. రెండోది, మన శరీరమే మనకి శత్రువు అండి. కాబట్టి మనం వీటిని జయించాలంటే జయించేవాడు ఏమై ఉండాలి? దేవుని యొక్క శక్తిని, అధికారాన్ని పొందేవాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాటిని జయించాలంటే జయించే కృపను పొందాలి. జయించే కృపను, అధికారాన్ని పొందుకోవాలి. మన దేవుడు ఏమిస్తున్నాడు? మనకి అధికారాన్ని ఇస్తున్నాడు, దాంతో శక్తిని కూడా ఇస్తున్నాడు. చెప్పండి అందరూ, ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. పాములను తేళ్లను మీరు ఏం చేస్తారు? చెప్పాలందరూ. తింటారా? తినేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఏమండి, చైనా వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళు ఏం చేస్తారండి? పాములు కూడా తింటున్నారండి, తేళ్ళు తింటున్నారు ఫ్రై చేసుకొని. నీకు కూడా తెలియకుండా పెడితే హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరు తెలుసండి? ఆ మధ్య మటన్ అని చెప్పేసి అని వెళ్తే అది ఏంటది, ఏం మోసం అంటది? కుక్క మోసం అంటది. కాబట్టి హోటల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏం పెడతారో తెలియదండి. కాబట్టి పాములను తేళ్ళ మనం ఏం చేస్తామంట? చెప్పాలి, త్రొక్కుతాం. అందుకనే రోమపత్రికలో 16వ అధ్యాయములో అది ఎంత అండి, వచ్చిన 20 అక్కడ ఏమన్నాడు? సాతానును మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కిస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఇది సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. చూసారా? సాతానును మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును. ఆమేన్. ఎవరినంట? సాతాను మన కాళ్ళ క్రింద ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడటండి? చెప్పాలి. మన కాళ్ళ కింద ఉన్నాడు.
సాతాన్ని మన కాళ్ళ కింద ఉన్న చితకు తొక్కి ఆల్రెడీ ఆయన తలకాయ చితకు తొక్కేశాడండి. సిలువలో ఆయన సాతాను తలను చితుకు తొక్కాడు. ఇక సాతాను ఆయుధాలన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఆయుధము లేని నిరాయుధుడు. ఆమె నిరాయుధుడం గలవాడు. ఏమంటే అతనికి ఏం లేదు చెప్పండి. ఆయుధాలు లేవు సాతాను దగ్గర మనల్ని ఓడించడానికి. అందుకనే సిలువ చేత వాడిని ఎలా చేశాడో అక్కడ రాయబడింది. మీరు కొలస్సీ పత్రికలో చూస్తారు. 2వ అధ్యాయం 15వ వచనం. నిరాయుధుడయ్యాడట, ఆయుధములు లేనివాడుగా మార్చబడ్డాడటండి సాతానుడు. మళ్ళీ వాడు ఏం చేయలేడు. కొలస్సీ 2:15 వచనం. ఇది అయినను మరియు అపరాధముల వలనను శరీరమందు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశారా? ఎలా చేశారంట? నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి. గట్టిగా చప్పట్ల కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరాయుధులుగా చేసి, సిలువ చేత నిరాయుధులుగా చేసి జయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. వాడికి అపజయం కలిగింది, మనకి జయం కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచాడట. కనపరిచి మనకేమి ఇచ్చాడు? జయం ఇచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటి మీద జయం ఇస్తున్నాడు. ఆయన జయించేవాడు, జయించినవాడు కనుక మనకు కూడా ఏమిస్తాడు? ఆయన జయమిస్తాడు. మనకి ఏమండి ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టి మనకేమి ఇస్తున్నాడు? అధికారాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం తొక్కుతామంట. ఏం చేస్తామంట అండి? మరొక చోట రాయబడింది, ఎత్తి పట్టుకుంటామట. కావాలని ఇంటికి వెళ్ళి తొక్కకండి. పాములు తేలు కనబడితే దేవుడు అధికారం ఇచ్చానన్నాడు కదా అని కావాలని పాముల్ని ఏ తేలా రా చూసుకుందాం అని ఇలా అది తోక ఎత్తి కొట్టిందంటే మరి అంతే. మరి జాగ్రత్త. మరి ఆమె కావాలని ఏది చేయొద్దండి. సడన్గా అనుకోకుండా ఏదైనా జరిగితే దేవుడు కాపాడుతాను అంటున్నాడు. ఆమె కావాలని ఏమండి విషముతో కూడినది ఏది తాగినను మీకు ఏమీ కాదు అని బైబిల్లో ఉంది కదా పాస్టర్ గారు. మేము ఏమంటే మార్కు సువార్త 16 అధ్యాయం ఉంటుందండి. అక్కడ చదువుతారా మాటలు? అక్కడ ఒకసారి మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు. చూడండి, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురు అని వారితో చెప్పిన. హల్లెలూయా. చూసారా? చదవబడిన మాటల్లో మనం చూస్తాం, నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు మీరు అన్నాడు. ఆమేన్. పాస్టర్ గారే వచ్చి వెళ్ళగొట్టాలని లేదు దెయ్యాలు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, నిజంగా ప్రార్థన శక్తి నీలోటి నీ ద్వారా కూడా దెయ్యాలు వెళ్ళగొడతాడు. ఆమేన్ అనండి. ఒకవేళ నేను అందుబాటులో లేననుకోండి, ఆ టైంలో నేను ఎవరో ఒకళ్ళకి నేను చెప్పాను అనుకో, వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే వారి ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. నేనుండగా చేయొద్దు, నేను లేనప్పుడు అవకాశం సమయం ఇచ్చినప్పుడు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి రాపోండి, పలానా వ్యక్తి బాగలేదని చెప్పినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి వస్తే దేవుడు నీ ద్వారా కూడా అద్భుతం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తర్వాత దేలు వెళ్ళగొడతారు. తర్వాత ఏమన్నాడండి? ఇంకా కొత్త భాషలు మాట్లాడతారు. ఆత్మ పొందుకున్న వారు, ఆయన నమ్మిన వారికి దేవుడు ఆత్మనిస్తాడు. వారు కొత్త భాషలు మాట్లాడతారు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే భాషలు. ఆమేన్. ఆ తర్వాత
పాములు ఎత్తి పట్టుకుంటారు, ఇందాకలేమో తొక్కుతారు అన్నాడు, ఇప్పుడేమో అంటే ఇప్పుడు మళ్ళీ మనం కూడా పాములు కావాలని ఎత్తుపట్టుకోవడం చేయొద్దు, కావాలని ఎత్తుపట్టుకోవడం చేయొద్దు. ఆ తర్వాత మరణకరమైనది ఏదైనాను త్రాగినను అది వారికి ఏ హాని చేయదు అన్నాడు. కాబట్టి మరణకరమైనది ఏదైనా తాగొచ్చా? దేవుడు అన్నాడు కదా, తాగినా ఏం చేయదు అన్నాడు కదా, తాగుతావండి? నో, కావాలని తాగితే చచ్చిపోతారు అంతే. కావాలని తాగితే అనుకోకుండా ఎవడన్నా నీ మీద కక్షతోనో అసూయతోనో ఏదో మనసులో పెట్టుకొని నీకు అది కలిపి ఇది కలిపి ఇచ్చాడు అనుకో, దేవుడు నీతో ఉండి దాని నుంచి అపాయం నుంచి తప్పిస్తారా? హల్లెలూయా. దాని అర్థం అది. ఆమేన్. కావాలని పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఈ రోజుల్లో చాలామంది రకరకాల పనులు చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక దెయ్యం పనిచేస్తుంది. చచ్చిపో అనేది ఎవరు చెప్పండి? చెప్పాలి. దెయ్యమే, సైతానే. ఒక అతను అంట దెయ్యం అంటుంది, కరెంటు పట్టుకొని చచ్చిపో అంటుందంట దెయ్యం. దగ్గరికి వెళ్ళి పట్టుకోపోతుంటే, ఈ సమయంలో నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని పక్కన నుంచి ఇంకో స్వరం వినపడుతుందట. ఒక పక్కనేమో చచ్చిపో కరెంటు పట్టుకో చచ్చిపో అని అంటుందంట. అదేంటి? అది దెయ్యం. చచ్చిపో అనేది దెయ్యం. ఈ సమయంలో నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అనేది ఎవరు? దేవుని స్వరం వినబడుతుంది. ఆమేన్. కాబట్టి సాతానికి మనం చోటు ఇవ్వద్దు. మరణాపేక్ష అది సాతాను సంబంధించింది. ఆమేన్. ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదండి వాటికి. ఏ విధమైన విషముతో కూడినది ఏది తాకకూడదండి. చిన్న గొడవలు, చిన్న సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో ఏమండి బెదిరించాలనో భయపెట్టాలనో చూడండి, అలా చేయకండి. ఆమేన్. అలా చేయకూడదు, తప్పు. కావాలని నీ సొంతగా అలా చేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, కావాలని సొంతగా అలా చేస్తే వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదండి. నీ ఆత్మను చంపుకోవడానికి అధికారము లేదు. ఆమేన్. ఆత్మను చంపుకోవడానికి అధికారం లేదు. అలా చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్త కలిగి ఉండాలి. మరణకరమైనది ఏది తాగినా ఏం కాదులే అన్నాడని చెప్పేసి మనం అలా చేయొద్దు సొంతగా. ఎవరో నీకు కావాలని నీ మీద కక్ష కట్టేదో చేసి ఏమంటే ఏదైనా ఇస్తే, అలాంటి విషయాలు తాగినా దేవుడు నీకు ఏమి కాదు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మిన బిడ్డవు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను, నేను తప్పిస్తాను అపాయం నుంచి అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏమిచ్చారండి? అధికారం ఇచ్చాడు. అందుకనే ఆదిలో మానవుని చేసినప్పుడు అటండి అతనికి ఏమి ఇచ్చాడు దేవుడు? ఏలు అన్నాడు. ఏమన్నాడు? ఏలండి. ఆరంభం నుంచే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు మానవునికి. ఆమేన్. ఏలండి, ఏలుబడి చేయండి అని దేవుడు అధికారం ఇచ్చాడు. అసలు ఇక సాతానికంటే మంట పుట్టిందండి. సాతానికి మంట ఏంటంటే, నేను కదా ఈ లోకాన్ని ఏలాల్సిన వాడిని, ఈ లోకాన్ని నేను ఏలాల్సింది పోయి నేను ఏలకుండా ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? మానవుడికి ఇస్తున్నాడే ఏలుబడి చేయమని చెప్పేసాను. వాడికి మనం అంటే బాగా, అందుకనే మన మీద పడుతున్నాడు. ఎప్పుడెప్పుడు మన అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని లాక్కుందామా అని చూస్తూ ఉంటాడు. ఆమేన్. ఏమండి, ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుడిచ్చిన అధికారం పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా మనం సిలువేయబడి రక్తం కాచి ఆయన ప్రాణం పెట్టాడు కదా, ఆయన యందు విశ్వాసం నమ్మిక ఉంచడం ద్వారా బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా మనం మార్చబట్టడం ద్వారా ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న ద్వారా తిరిగి మనం మరలా అధికారాన్ని పొందుకుంటున్నాం. సాతానును జయించుటకు, సాతాను శత్రు బలవంతుల మీద మనకి అధికారం మనం పొందుకుంటున్నాం. ఆయన ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన నమ్మి నీ పాపాలు యేసు రక్తంలో కడుక్కొని బాప్తిసం పొంది నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీకేం కలుగుతుంది? మరలా చెప్పండి, దేవుని అధికారం పొందుకున్నావు. పాపం చేస్తే అధికారం పోతుంది.
పాపమును జయిస్తే పరిశుద్ధ జీవితాన్ని నువ్వు చేస్తే నీకేం కలుగుతుంది? అధికారం కలుగుతుంది. పాపము అధికారాన్ని ఓడగొడుతుంది, పరిశుద్ధత దేవుని అధికారాన్ని మనకిస్తుంది. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధత లేకుండా సైతానా పో అంటే పాడాడు. నువ్వు సరి లేకుండా సైతానా పో, దెయ్యమా పో అంటే పోదు. నువ్వు సరిగా ఉండాలి ఫస్ట్. నువ్వు పరిశుద్ధంగా ఉండి సాతానా పో అంటే పోతాడు. నీ సంగతి నాకు బాగా తెలుసులే అంటాడు. ఏమంటాడు? నీ సంగతి నాకు పక్కన వాళ్ళ మీద నీకు అంతా ఉందిగా అంటాడు. పక్కన వాళ్ళు చూస్తే నువ్వు వాట్సవగా అలాంటి బుద్ధి నీలో పెట్టుకొని సైతానా పో అని నన్ను అంటున్నావా అని అంటాడు. ఆమేన్. నువ్వు దేవుడికి లోబడవు కానీ సైతానా పో అని నన్ను అంటున్నావా అని అంటాడు. నీ లోపాలు నాకు తెలుసు. సైతానికి అంటే మనకి మన విధానాలన్నీ తెలుసు. వాడికి మనం ఎలా ఉంటున్నామో తెలుసు. ఆమేన్. దేవుడికి తెలుసు, అలాగనే సాతానికి కూడా తెలుసు. కాబట్టి మనం ఎక్కడ అపవాదికి చోటు కూడా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. సైతాన్ అంటే భయపడిపోకూడదు. సాతాన్ అంటే దెయ్యం అంటే భయపడటం. ఏమండి? ఊరికి దేవుని సన్నిధిలో రావడానికి సాతాను భయపడతాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక దెయ్యం పట్టినాడు లోపలికి రావడానికి కానీ భయపడుతున్నాడు. లోపలికి రావట్లా. అలాగ రండి అంటే అప్పుడు లోపలికి అడుగు పెట్టాడు. గట్టిగా లాగితే యేసు నామములో దెయ్యమా పో అని గద్దించగానే టబ్బున పడిపోయాడు. ఆ దెయ్యం అతను విడిచిపెట్టిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించే స్థలములో, దేవుని స్తుతించే స్థలములో దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు ఉంటాడు అక్కడ. ఆమేన్. కాబట్టి ఏ బలహీనతలైనా, ఏ రోగాలైనా, ఏ అపవిత్రాత్మ శక్తులైనా, దెయ్యాలైనా ఆ స్థలంలో ఏమండి పని చేయవు, పారిపోవాల్సిందే. హల్లెలూయా. పారిపోవాల్సిందే, విడుదల పొందాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు కూడుకున్న చోట, దేవుని సేవకులు ఉన్న చోట సాతాను ఉంటాడా? దయ్యాలు ఉంటాయా? పారిపోతాయి, తొలగి పారిపోతాయి. కొంతమంది ఇళ్లలో కూడా కొన్ని దయ్యాలు పనిచేస్తాయండి. దేవుని సేవకులకు అడిగిపెట్టి ప్రార్థన చేసి కొన్ని ప్రార్థన కోటాలు ఆ ఇంట్లో పెట్టడం బట్టి ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు, చీకటి శక్తులన్నీ పోతుంటాయి. ఆమేన్. అదనమాట. కాబట్టి దేవుని సేవకులు అడుగుపెట్టడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. మన ఇళ్ళల్లో ప్రార్థనా కూడికలు జరుగుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరంలో కనీసం 4 సార్లన్నా జరగాలి ఇంట్లో ప్రార్థన. సంవత్సరానికి 4 సార్లైనా, 3 నెలలకు కనీసం ఒక్కసారైనా ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలి. 3 నెలలకు ఒక్కసారైనా ప్రేయర్ పెట్టుకోవాలి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బర్త్డే అప్పుడే, పెళ్లి రోజు అప్పుడే పెట్టుకోవాలని లేదండి. కొంతమంది అలానే పెట్టుకుంటారు. ఇక పెళ్లి రోజు వస్తేనే, ఇంకా బర్త్డే వస్తేనే ఇంట్లో ప్రార్థన, ఇంకా మళ్ళీ లేదు. ఇంకా మన కుటుంబంలో దేవుడి కార్యాలు జరిగించాలని కూడా ప్రార్థనలు పెట్టుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. కార్యం జరిగిన తర్వాత ప్రార్థన, కార్యం జరగక ముందు కూడా ప్రార్థన, కార్యం జరగాలన్న ప్రార్థన, జరిగిన తర్వాత కూడా కృతజ్ఞత ప్రార్థన కొడుకులు అలా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం, 18-19 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఆమేన్. హల్లెలూయా. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. చాలండి. చూసారా, ఇక్కడ మనకు కనబడుతున్నాయి తాళం చెవులు. చెప్పండి అందరూ. ఏంటంట? తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను, నీకు ఇచ్చేదను. తాళం చెవులు ఎవరికి ఇస్తున్నారంట? సంఘానికి ఇస్తున్నాడు. చెప్పండి. సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? వేరే వాళ్ళు అనండి. సంఘం అంటే ఎవరండి? వేరే వాళ్ళ? అందరూ చెప్పండి.
కొంతమంది వేరే వాళ్ళు అంటున్నారు. మనమేనా? వెరీ గుడ్. మనమే. సంఘం అంటే మనకేమి ఇస్తున్నాడు దేవుడు? తాళపు చెవులు ఇస్తున్నాడు. అందరూ చెప్పండి. నోరున్న ప్రతి వారు మాట్లాడుదురుగాక. బెల్లం గడ్డ పెట్టుకున్నారు నోట్లో, మరి రావట్లేదు. మరి ఆకలి వేస్తుందా? ఆమేన్. ఏం పెట్టాడంటే, ఏమి ఇస్తున్నాడట? తాళపు చెవులు. తాళపు చెవులు. తాళపు చెవి అనగానే మనకు అర్థమైద్ది ఏంటి చెప్పండి? అధికారం. చెప్పండి. ఇంటి మీద అధికారం. తాళపు చెవి. ఇంటి తాళం చెవులు ఎవరికి ఇస్తావు నువ్వు? ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా మీరు? మీ సొంత వాళ్ళు అయితేనే, బాగా నమ్మకస్తులు అయితేనే ఇస్తారు. అదే తాళం చేతులు ఇవ్వటమే అధికారం ఇవ్వటం అని దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. పేతురు, నీ మీద నా సంఘం కడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు మీద సంఘం కట్టడం అంటే పేతురు మీద కట్టడం కాదు. పేతురు అపోస్తులై ఉన్నాడు. అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది మీద సంఘం కట్టబడింది. ఆ పునాది ఎవరు? క్రీస్తే. ఎఫెసీ పత్రిక ప్రకారం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ప్రతి కట్టడము కట్టబడును అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అదే మరి బండ, ఇక్కడ రాయబడిన బండ చూస్తున్నాం కదా. ఈ బండ మీద నా సంఘము కట్టుదును అంటున్నాడు. బండ క్రీస్తే. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది క్రీస్తే. దాని మీద సంఘం కడతాను. సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవనేరవు. పాతాళ ద్వారాలు నిలవనేరవు అంటే దేవుడు అధికారం ఇస్తున్నాడు. సంఘానికి ఏమి ఇస్తున్నాడు? అధికారం. సైతాన్ని చూసి పిరికోళ్ళలాగా భయపడిపోతుంటారు. ఊరికి భయపడిపోతుంటారు. చీకటి అంటే భయం, సైతాన్ అంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం, రకరకాల భయాలు. మరణం అంటే భయం, రకరకాల భయాలతో చాలామంది ఉంటున్నారు. మనం భయపడేవారుగా ఉండవసరంలే. దేనికి భయపడవసరంలే. పిరికి వాళ్ళగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిరికి వాళ్ళకి పరలోక రాజ్యం లేదండి. పిరికి వాళ్ళకి నరకం ఉందండి. పిరికి వాళ్ళకి ఏముంది? పిరికి వాళ్ళకి నరకం ఉందట. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మాట రాయింది. పిరికి వారును అవిశ్వాసులను అంటాడు. చూసారా? ఇంకా నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? మండుచున్న అగ్నిగుండములోకి వెళతారు. పిరికి వారంగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం పిరికి వారంగా ఉండకూడదు. భయపడే వారంగా ఉండకూడదు. అమ్మో, ఆ ఇంట్లో సైతాన్ ఉంటుందండి. ఆ ఇంట్లో పక్కన వాళ్ళండి మంత్రం వేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ మంత్రాలు వచ్చండి. ఇంక అంతేనండి. ఇంకా ఇంటికి వెళ్ళరు. ఇంకా అక్కడ ప్రార్థన వెళ్ళరు. పిరికి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. దేవుడు మనకేమిచ్చాడు? మంత్రాలకి చింతకాయలు రాలమంటారు. అయ్యి మనల్ని ఏమీ చేయవు. భయపడి సత్తారు కొంతమంది. ఒకరోజు బోంకే అనే గొప్ప దైవజనుడు స్టేజ్ మీద ఎక్కి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం బోధించడానికి ఆయన ఆహ్వానించారు. స్టేజ్ మీదకి వచ్చాడు. చూడండి, నా వైపు చూడండి. అందరూ మీ తలకాయలు నా వైపు చూడండి. ఎలా అయితే నా వైపు చూడండి. ఆ బోంకే దైవజనుడు స్టేజ్ మీదకి వచ్చాడు. ఈ దైవజనుడి మీద స్టేజీ అది మన మీటింగ్ వెనకాల ఒక ఆమె కూర్చొని సేవకుడి మీద ఏం చేస్తుందట? మంత్రిస్తుందట. ఎక్కడి నుంచో తీసుకొచ్చారా ఆమెని. అయితే స్టేజ్ మీదకి ఎక్కి ఒక్కసారి హల్లెలూయా నేను అనలే, ఆయన అన్నాడు. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా అని మైకి తీసుకొని అన్నాడంట. అనగానే అక్కడ మంత్రం వేసి చేతబడి చేసి ఆమె చూసారా, దెబ్బకి కింద పడిపోయి ఈ చేప కనుక వల్ల పడితే గిలగిల కొట్టుకూడదు కదా, అలా కొట్టుకుంటుంది దాన్ని కింద పడిపోయి. ఎవరికండి? ఈ పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ పైకి లేపాడట. స్తోత్రం కలుగునుగాక. ఈయన వెళ్ళి మళ్ళీ లేపి ప్రార్థన చేశాడు. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరు ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది మా ఇంట్లో అని చెప్పేసి అని భయపడి సావకండే. ఆమేన్. మన పక్షంగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పిరికి వారంగా మనం ఉండొద్దు. మనతో దేవుడు ఉన్నాడు. ఆమేన్. మనం దేవుణ్ణి స్తుతించే వారుగా ఉండాలి. స్తుతించినచో ఏమండి, ఎరుకో గోడలు ఏమైనా కూలిపోయాయి. అవి మళ్ళీ ఏం చేయవు. ఏమండి, ఇద్దరిని తరుగుతారట. 10,000 మంది తరుగుతారట. మరి అందరం కలిస్తే, మనసులన్నీ కలిస్తే నిలవగలడా సాతాను?
తోక ముడచి పారిపోవును. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే, మనం ఊరక నిలుచుండి జయం పొందేదం, సాగేదం ఆర్భాట నాదముతో, యోత్సాహముతో, ఆనంద ధ్వనులతో, స్తుతి ఆరాధనతో. ఒక్కరు ఎంతమందిని తరుముదురు చెప్పండి? 1000 మందిని. ఇద్దరు ఎంతమందిని తరుముదురు? 10,000 మందిని. మరి అందరూ కలిస్తే, మనస్సు కలిపితే సాతాను నిలవగలడా? తోక ముడచి పారిపోవును. హల్లెలూయా. వాడు నిలవలేడండి, ఇంకా పారిపోయేవాడికి పారిపోవటమే. అమ్మో ఉండలేవరా బాబు వీళ్ళ మధ్య, అదనమాట. ప్రైజ్ ది లార్డ్. ఏక మనస్సు, గొప్ప జయాన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. శత్రుని మనం జయించేవారుగా మనం ఉండాలండి. ఈ లోకంలో శత్రుని జయించుటకు దేవుడు మనకేమిచ్చాడు? అధికారాన్ని, శక్తిని మనకిచ్చాడు. లోకంలో ఉన్నవానికంటే మళ్ళీ ఉన్నవాడు చెప్పండి, వట్టివాడు అంటున్నారు కొంతమంది. వట్టివాడా? గొప్ప అయ్యా వాళ్ళు ఎవరో అన్నారంట, యెహోవా నా కాపరి నాకేం కలగదు అన్నారంట. అలా ఉంది మీరు చెప్పేది. చెప్పండి, యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు. లేమి కలగదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు లేమి కలగదు, నాకు కొదువు ఉండదు, యెహోవా నా కాపరి కనుక. ఆమేన్. అది అలాగనే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు ఎవరు? సాతాను ఈ లోకాధికారి. మనలో ఉన్నవాడెవరు? సర్వాధికారి, సర్వంపై అధికారి, శక్తులపై, దూతలపై, అధికారంపై అధికారి. నా మాట ఒట్టి మాట కాదు, మీకు స్టార్టింగ్ చదివించా. భూమి మీద పరలోకం మీద సర్వాధికారి. ఇంకొక వాక్యం చదివించానా పేతురుపత్రికలో కూడా మనం చదువుకున్నాం కదా. పేతురుపత్రిక చదవలేదా మీరు? పేతురుపత్రికలో రాయబడింది అక్కడ, ఆ మాట చదువుతారు ఒకసారి. ఎంత 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా చివరి మాట్లాడండి. చదవండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆమె గట్టిగా చాపాట్లు గట్టిగా హల్లెలూయా. చూసారా, మన ఇక్కడ చదివిన మాటల్లో రాయబడినది ఏంటంట? ఆయన దూతల మీద, తర్వాత అధికారుల మీద, తర్వాత శక్తుల మీద అధికారం పొందినవాడు. హల్లెలూయా. అధికారంపై అధికారి, సర్వాధికారి. స్తోత్రం చెప్పండి. సర్వాధికారి. ఆ అధికారి మనకేమిస్తున్నాడు చెప్పాలి. అధికారం ఉన్నవాడే మనకేమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. అధికారం మనకి ఇవ్వాలంటే ఏమై ఉండాలి? అతను అధికారై ఉండాలి. అధికారం ఉన్నవాడే మనకేమిస్తాడు? అధికారం ఇస్తాడు. ఆయన సర్వాధికారి, సర్వం మీద అధికారి, అన్నిటి మీద అధికారి. మనకేమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. వేటి మీద అధికారం? సాతాను పైన, సాతాను శక్తుల పైన అధికారం, పాపం పైన అధికారం. ఆమేన్. వాటిని జయించడానికి దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. ఈ లోకం పైన మనకు అధికారం ఇస్తున్నాడు. అన్నిటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు ఆయన. మనం జయించుదుముగాక. హల్లెలూయా. ఏమండి, నేను బైబిల్ ఒక మాట రాయబడింది, నేను మిమ్మల్ని ముద్ర ఉంగరంగా చేతున్నట్టు. ముద్ర ఉంగరం దేని గుర్తు అంటే ఉంగరం, అధికారానికి గుర్తు. రాజు ముద్ర. ఆ రోజుల్లో ఎస్తేరు సైన్యం ఎవరండి? వాళ్ళ చెప్పండి, వాళ్ళ సంబంధించిన రిలేషన్ ఎవరండి? మొర్దెకై ఎవరు? యూదులు కదా. ఆ యూద జనాంగం అందరి విషయంలో హామాన్ అనేటువంటి వాడు ఏం చేశాడండి? కుట్ర చేసి వాళ్ళందరూ చనిపోవాలనుకున్నాడు కదా, అందరూ అందరూ చంపేయాలనుకున్నాడు. రాజు దగ్గర నుంచి ముద్ర ఉంగరం తీసుకొని అన్ని స్టాంపేసి పంపించేశాడు. చచ్చిపోవాలి, వాళ్ళు చనిపోయాలి, పలానా దినాన తారీఖు వేసి చెప్పేశాడు.
అయితే అదే రాజముద్ర ఉంగరం తీసి మరలా ముద్రించబడి అన్ని ప్రాంతాలకు పంపించింది. శాసనాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? శాసనాలు మార్చే దేవుడు. వ్రాతలు రాసినవి మార్చే దేవుడు. 10th క్లాసులు రాసిన వాళ్ళు ఉన్నారా? 10th క్లాస్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ ఉన్నారా? ఇంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారా? నా దేవుడు, ఒకవేళ మీరు లోపాలు తప్పులు రాసుంటే నా దేవుడు వాటిని సరిచేసే దేవుడు. శాసనాలను మార్చిన దేవుడు. మీ గురించి రాసిన తప్పుడు రాతలు కూడా దేవుడు మార్చేసి రైట్గా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అలాగని చదవకుండా రాశారు. ఎవరో యేసన్న గారి దగ్గరకు వచ్చి పెన్నుకు ప్రార్థన చేయమన్నాడు. పెన్నుకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతావరా నువ్వు? పెన్నుకు ప్రార్థన చేయని వచ్చాడట యేసన్న గారి దగ్గరికి. పెన్నుకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాడు అన్నట్టు వాడు నమ్మకం. చదవడట. ఏనండి బ్రదరు, చదవడట, కానీ పెన్నుకు ప్రార్థన చేయించుకుని వెళ్తాడట. కాబట్టి మనం అలాంటి వారు ఉన్నాం. చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభు మంచిగా రాయాలి అని దేవుడి ప్రార్థన, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు రాతలు మార్చే దేవుడు. ముద్ర ఉంగరంగా అంటే అధికారం మీకు ఇస్తున్నాను అంటున్నాడు. హగ్గయి గ్రంథంలో అంటాడు ఈ మాట. 2:23 మీరు నోట్ చేసుకోండి, చదవకండిలే, సమయం లేదు, ఇంకా ముగిస్తున్నాను. కాబట్టి ముద్ర ఉంగరంగా నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ముద్ర ఉంగరం అంటే మీకు అధికారం ఇస్తున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. అధికారం ఇస్తున్నాను. ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనకి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మనకి శక్తిని, అధికారాన్ని ఇస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో దేనికి భయపడక, సాతాను శక్తులకు దేనికి భయపడొద్దు. కుటుంబంలో శోధన వస్తుందా? కుటుంబంలో గొడవలు అవుతున్నాయా? ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయా? పక్కన వాళ్ళ ద్వారా సమస్యలు ఎదురవుతున్నాయా? లేనిపోయినటువంటి ప్రాబ్లమ్స్, అన్నిటికీ కారణం సాతానుడే. కాబట్టి వాటిని యేసు నామములో సాతానా నీ కార్యాలు బంధించుచున్నా అని చెప్పేసి అని బంధించాలి. అందుకని ప్రభు, మీరు వేటిని బంధిస్తారో అది ఏమన్నాడు? బంధించు. మీరు ఏది విప్పుతారో అది విప్పబడును. ఏమండి? ఏది బంధిస్తారో అది బంధించబడేది, ఏది విప్పుతారో అది విప్పబడుతుంది. దేవుడు మీకేమి ఇచ్చాను? అధికారం ఇచ్చాను. సాతాను శక్తులు మనం ఏం చేయాలి చెప్పండి? బంధించాలి. పెరిగితనానికి కారణం ఎవరు? సాతానుడే. చచ్చిపో అనేది ప్రేరేపించేది ఎవరు? అలాంటి వాటిని ఏం చేయాలి? యేసు నామములో ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తున్న సాతానా, యేసు నామములో బంధించుచున్నా పో అని గద్దించాలి. నువ్వు గద్దించాలి. మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? నీకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమన్నారు అనుకో, ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేసి యేసు నామములో వచ్చునుగాక. అలా అధికారంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామములో దయ్యం వెళ్ళిపోను గాక. వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎల్లగొట్టను ప్రభా అంట. యేసు నామములో పో అనాలి మనం. ఎల్లగొట్టను ప్రభా అంటాం, ప్రార్థన చేయటం కాదు. నువ్వు గద్దించమంటున్నాడు దేవుడు. అవునా కదా? అర్థమైందా నేను చెప్పిన మాట? తీసేయను ప్రభా, ఎల్లగొట్టను ప్రభా, సైతాన్ని ఎల్లగొట్టను ప్రభా కాదు. యేసు నామములో దయ్యం అప్పో అనాలి మీరు. యేసు ప్రభువారినే ఎత్తైన కొండకు పైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూతలు పట్టుకుంటారుగా అన్నాడండి. అలాగని మీరు దూకారు. ఏమండి? బైబిల్లో ఉంది కదా, దూతలు ఎత్తుపట్టుకుంటాడు, కిందకు దూకినా దూతలు ఎత్తుపట్టుకుంటారు అని చెప్పి ఉంది కదా, నువ్వు దూకు అంటున్నాడు. అలానే కొంతమంది అండి కొన్ని వాక్యాలు పట్టుకొని ఆధారం చేసుకోనండి నిజంగా అలా చేస్తున్నారు చాలామంది అండి. ఇప్పుడు 2 అంతస్తులు డాబా మించి కింద దూకాలని దూకామనుకో, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, వీళ్ళైతే ప్రాణం కూడా పోవచ్చు. దూతలు పట్టుకుంటారు అన్నారు కదా అని చెప్పేసి అని ఏమండి ఆ వాక్యం ఆధారం చేసుకుని అలా చేయకండి. ఇంకోటి అండి, యేసుప్రభు నేల మీద నడిచాడు కదా, నేను కూడా నడుస్తానని చెప్పేసి నడిచాడు అండి. అతను పోయాడు. గమనించండి, వాక్యాలు మనం అపార్థం చేసుకోవద్దు. వాక్యాలు ఏదో వేరే విధంగా వేరే కోణంలో తీసుకొని దాన్ని మనం పాటించడం కాదు. అక్కడున్న సత్యాన్ని, అక్కడున్న సందర్భాన్ని, విషయాన్ని గమనించాలి మనం. ఆమేన్. హల్లెలూయా. సందేశం ముగించబడుతుంది. కాబట్టి ప్రభు మనకిచ్చే అధికారాన్ని మనం కలిగి ఈ లోకంలో ఏమండి సాతాను కార్యాలని, సాతాను శక్తులను మనం జయించుదుముగాక. ఈరోజు పాఠం ఏంటి చెప్పండి? దేవుడు మనకిచ్చు అధికారము.
ఏ గాలి తుఫానా ఆగిపోంటే అది ఆగిపోయిందా లేదా ఆ రోజు? అమ్మో ఈయన ఎట్టివాడు, గాలియు తుఫాను ఈయనకు లోబడుచున్నవే అని అన్నారు. ఒక అతను దెయ్యం బట్టి కేకలేస్తుంటే, ఏ దెయ్యమా వీడిని వదిలిపెట్టిపో అనగానే ఏమైంది? దెయ్యం, అబ్బో ఈయన ఎట్టివాడు, దెయ్యములను ఈయనకి లోబడుచున్నవే. దెయ్యాలపైన అధికారం ఉంది ఆయనకి, ప్రకృతి పైన అధికారం ఉంది ఆయనకి. ఆమేన్. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాలు క్షమించడానికి కూడా ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకి అధికారం కలదు. అందుకనే మీకు ఎగ్జామ్ 3 విషయాలే చెప్పాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి యేసయ్య సర్వాధికారి, సర్వం మీద అధికారి, అన్నిటి మీద అధికారి. మనకేమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. అధికారం శక్తిని మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో మనం అన్నిటినీ జయించుదుముగాక. పిరికితనం కలిగిన వారుగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదట. శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన, ధైర్యము కలిగిన ఆత్మను ప్రభు మనకిచ్చాడు. ఏమండి? ప్రేమ. ఆ మాట అదేంటది రిఫరెన్స్ అయితే ఒక్కటి చదువుతారా? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు ముగించుకుందాం. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఇదిగో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూసారు, పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనకు ధైర్యం కలిగిన, శక్తి కలిగిన ఏమండి ఆత్మను ప్రభు మనకిచ్చాడు. భయపడే ఆత్మని వల్ల పుత్రాత్మను మనం పొందుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. దాన్నే స్వీకర పుత్రాత్మ. హల్లెలూయా. స్వీకృత పుత్రాత్మను మనం పొంది ఉన్నాము. ఆమేన్. అదిగో మన దగ్గర పాప కూడా స్వీకృత అని పేరు పెట్టాము. హల్లెలూయా. సంగీత వాళ్ళ పాపకి సిస్టర్ వందబడకల హాస్పిటల్లో చేస్తారు. ఆ పాపకి, చిన్న పాపకి మనం పేరు పెట్టాం స్వీకృత. ఆమేన్. దేవుడు స్వీకరించిన బిడ్డ, దేవుడు అంగీకరించిన బిడ్డ. హల్లెలూయా. స్వీకృత పుత్రాత్మను మనం కలిగి ఉన్నాం. కానీ ఏమండి, దాస్యపు ఆత్మను మనము పొందలేదు, పిరికి ఆత్మను మనము పొందలేము. అందుకనే పాట రాశాడు భక్తుడు వసన్న మినిస్టర్ సాంగ్లో. ఏమండి, కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము, పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేము. బలహీనతలో మనము బలవంతులమవుదాము. అందరూ మోకరించుదాం. బలహీనతలో మనము బలవంతులమవుదాము. శక్తిమంతుడగు యేసు మనలో నిలచి ఉండగా, శక్తిమంతుడగు యేసు మనలో నిలచి ఉండగా, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా యోధులం, మహిమాత్మను పొందిన ప్రార్థన. భయపడము జడియము, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం మనం. హోసన్నా 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 యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా శమన కతరలరబ రిబలరబ షరికతులబలబలరబలరబలరబలరబ హోసన్నా యోధులమై సాగిపోవాలి. జయ జీవితముతో మనం సాగిపోవాలి. ఎక్కడ మనం అపవాదికి లోను కాకూడదు. అపవాదికి, వాడి శక్తులకు, వాడి దూతలకు సిద్ధపరచబడిన లోకానికి, నరకానికి మనం పోకూడదు. జయించుదుముగాక, వాటిపైన అధికారం పొందుదుముగాక.
పరలోక స్వతంత్రత మనం సంపాదించుకుందాముగాక. హల్లెలూయా.